తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కేంద్ర సహాయక మంత్రి సురేష్ గోపి మీడియాతో మాట్లాడుతూ 12 సంవత్సరాల తరువాత తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నానన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉందని తెలియజేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కేరళ రాష్ట్రంలో వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేరళ రాష్ట్రంలో పర్యాటక రంగం తిరిగి పుంజుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వరదల నుంచి ప్రజలు సురక్షితంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించారన్నారు. And also prayers for the people of Andhra Pradesh who are in certain areas of Andhra Pradesh passing through a very difficult period. Prayers. இந்த வாட்டி பகவானை மறுபடியும் 12 வருஷத்துக்கு அப்புறம் பார்க்கறதுக்கு வரும்போது அவங்களுக்கும் ஆன பிரார்த்தனை சமர்ப்பணம் எல்லாம் மனசால இதயத்தால பண்ணியிருக்கோம்.